RRB clerk prelims explanation. Question number 41. Quadratic equations ఉన్నాయి సాల్వ్ చేసేద్దాం. రైట్ నౌ సీ హియర్ 36 into 2 72. మనకి -17 కావాలి కాబట్టి -8 -9 అది కాంబినేషన్. ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 8/2 అంటే 4 రాస్తున్నాను, 9/2 అంటే 4.5 అవుతుంది. నెక్స్ట్ వై స్క్వేర్ ఈక్వేషన్ చూద్దాం. 7 into 3 దట్ ఈస్ 21. -10 కావాలి కాబట్టి -3 -7 అవుతుంది. కాంబినేషన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3/3 అంటే 1 వస్తుంది, 7/3 అంటే 2.33 అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ వై అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 42. 3 into 2 6. మనకి -5 కావాలి కాబట్టి -2 -3 అది కాంబినేషన్. ఫ్యాక్టర్స్ ఏం రాస్తానంటే 2, 3 డైరెక్ట్గా రాస్తా. యాక్చువల్గా ఇక్కడ 2 ఉంది కాబట్టి 2/2 3/2 అని చెప్పి రాయాలి, అలా రాయట్లేదు, డైరెక్ట్గా 2, 3 రాశాను. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కోషంట్ వై స్క్వేర్ కోషంట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో వచ్చే 2 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, అందుకే ఇలా రాశాను. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. 55 into 2 110. -21 కావాలి కాబట్టి -11 -10. సో ఇది కాంబినేషన్. ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా ఏం రాద్దామంటే 11, 10 రాసేద్దాం. ఎక్స్ వాల్యూస్ కన్నా వై వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్ లెస్ దాన్ వై అవుతుంది. థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 43. 6 into 4 24. -11 కావాలి కాబట్టి -8 -3 అది కాంబినేషన్. ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 8/4 అంటే 2 అవుతుంది, 3/4 అంటే 0.75 అవుతుంది. నెక్స్ట్ 3 into 2 అంటే 6. మనకి అక్కడ -7 కావాలి కాబట్టి -1 -6 అది కాంబినేషన్. ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 1/2 1 ఇక్కడ 2 ఉంది కదా, 1/2 అంటే ఏమవుతుంది 0.5, 6/2 అంటే 3 అవుతుంది. ఈ 2 అనేది దీనికన్నా ఎక్కువ ఉంది, దీనికన్నా తక్కువ ఉంది, అంటే ఎక్స్ వాల్యూ ఒకదానికన్నా ఎక్కువ ఒకదానికన్నా తక్కువ అంటే రిలేషన్షిప్ చెప్పలేం కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. 12 ఉంది. 12 అంటే ఏం రాద్దాం, 4 into 3 -7 కాబట్టి -4 -3. సో అది కాంబినేషన్. ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 4, 3. నెక్స్ట్ 15 into 2 30. +11 కావాలి అంటే 6 అండ్ దెన్ 5 అది కాంబినేషన్. ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 6/2 అంటే 3. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు మైనస్ వచ్చేస్తుంది కదా, సో ఫ్యాక్టర్స్ మైనస్ వచ్చేస్తాయి. 6/2 అంటే 3 దట్ ఈస్ -3. అండ్ ఇక్కడ 5/2 అంటే 2.5 కాబట్టి -2.5 రాస్తున్నాను ఇక్కడ. సో ఇవేమో పాజిటివ్ వాల్యూస్, ఇవేమో నెగిటివ్ వాల్యూస్. పాజిటివ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 45. రైట్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది +or-4. ఎక్స్ వాల్యూ ఇస్ +4 +4 - 4 పాసిబిలిటీ. 10 to 20. -9 కావాలి కాబట్టి -4 -5 చెప్పేస్తాం, అది కాంబినేషన్. ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 4/2 అంటే 2 వస్తుంది, 5/2 అంటే 4/2 is 2, 5/2 అంటే 2.5 అవుతుంది. డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఇంకా ఇదేమో పాజిటివ్ వాల్యూ వీళ్ళిద్దరికన్నా ఎక్కువ ఉంది, ఇదేమో నెగిటివ్ వాల్యూ వీళ్ళిద్దరికన్నా తక్కువ ఉంది, అంటే ఎక్స్ వాల్యూ ఎక్కువ ఉంది ఒకసారి, ఎక్కువ ఉంది ఒకసారి, తక్కువ ఉంది కాబట్టి రిలేషన్షిప్ చెప్పలేం. సో కాబట్టి రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై కెనాట్ బి ఎస్టాబ్లిష్. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. 46. అర్థమెటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి, సాల్వ్ చేసేద్దాం. ఇంకా రైట్. Pipe A can fill an empty tank in 16 hours. Pipe B can fill the same empty tank in 42 hours. At first, pipe A is opened for 8 hours and then it is closed. After that, pipe B was opened. In how much time pipe B can fill the remaining tank? So pipe A మొత్తం ట్యాంక్ ని 16 అవర్స్ లో, pipe B మొత్తం ట్యాంక్ ని 42 అవర్స్ లో, ఎంటీ ట్యాంక్ మొత్తాన్ని 42 అవర్స్ లో ఫిల్ చేస్తారంట. అయితే ఇనిషియల్ గా ఏం చేశారు, పైప్ A 8 అవర్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేశారు. మొత్తం ట్యాంక్ 16 అవర్స్ లో ఫిల్ చేస్తే 8 అవర్స్ పని చేసినట్టు ఎంత ట్యాంక్ ఫిల్ అవుతుంది, హాఫ్ ట్యాంక్ ఫిల్ అవుతుంది, ఇంకో హాఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ హాఫ్ ఎవరు చేశారు, ఇప్పుడు బి చేశారంట. రైట్. సో బి మొత్తం ట్యాంక్ 40 అవర్స్ లో ఫిల్ చేస్తారు. మరి హాఫ్ ట్యాంక్ ఎంతసేపు లో ఫిల్ చేస్తారంటే 21 అవర్స్ కదా అయ్యేది, విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 47. Total time taken by a person traveling on a cycle from J to K at an average speed of 15 km/h and from K to J at an average speed of 25 km/h is 32 minutes. What is the distance between J to K? So J to K అన్న K to J అన్న సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా, సో డిస్టెన్స్ D అనుకుందాం.
J2కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంటే 15 స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఈ టైం పట్టింది. K2J రావడానికి ఎంత టైం పట్టిందంటే ఇక్కడ స్పీడ్ ఏంటి 25, మొత్తం టైం ఎంత పట్టిందంట 32 మినిట్స్ కాబట్టి 32/60 రాస్తున్నాను. నౌ టేక్ ఎల్సిఎం ఫర్ 15 and 25, దట్ ఈస్ 75 అవుతుంది. 15 5 టైమ్స్ కాబట్టి ఇక్కడ 5D అవుతుంది. 5D ప్లస్ 25 3 టైమ్స్ కాబట్టి 3D అవుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి 32/60. దిస్ ఈస్ 8D కదా, రైట్. 8 1s are 8 4s are 15 4 times and then 15 5 times. 4 4 cancel. So finally D equals to 5. So distance between J to K is 5 kilometers. Fifth option. Question number 48. A square shaped copper wire, each side of which measures 18 centimeters, can be bent to form a rectangle. The length and breadth of the rectangle is in the respective ratio of 5:3. How much will the breadth of the rectangle measure? బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ 3 పార్ట్స్ కాబట్టి ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలి. అన్ని అలానే ఉన్నాయి, రైట్. ఓకే చేద్దాం రండి. ఇది 3 మల్టిపుల్ కాదు. స్క్వేర్ షేప్డ్ కాపర్ వైర్ రెక్టాంగిల్ గా మార్చారంట. అంటే ఆ కాపర్ వైర్ స్క్వేర్ కాపర్ వైర్ పెరిమీటర్ రెక్టాంగిల్ పెరిమీటర్ రెండు ఈక్వల్ అవుతాయి. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి 4A అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 × L+B. సో ఇక్కడ ఏ వాల్యూ చెప్పారు, ఎంత చెప్పారంటే 18. సో 4 × 18 ఎంత అవుతుందంటే 72 అవుతుంది, రైట్. Rectangle perimeter is equal to square perimeter. Rectangle perimeter equal to square perimeter. Perimeter అంటే 4A, A value is 18. Next, 2 1s are 2 2s are 2 1s are 2 2s are 18 × 2 ఎంత 36. లెంగ్త్ కి బ్రెడ్త్ కి రేషియో ఇచ్చారు 5 పార్ట్స్ 3 పార్ట్స్ అంటే ఈ మొత్తం ఎన్ని పార్ట్స్ 8 పార్ట్స్. 8 పార్ట్స్ 36, మనకు కావాల్సిన బ్రెడ్త్ అంటే 3 పార్ట్స్. 8 పార్ట్స్ 36 అయితే ఒక్కొక్క పార్ట్ ఏమవుతుంది 36/8. మనకి బ్రెడ్త్ 3 పార్ట్స్ కావాలి కాబట్టి ఇంటూ 3 రాస్తున్నాను, రైట్. 8 1s are 8 4s are 32, రిమైండర్ 4 ఉంటుంది 0.5. సో 4.5 into 3, 4.5 into 3 13.5 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 49. Harika is 25 years elder to Monica. The respective ratio between Harika's age 4 years from now and Monica's age at that time will be 6:1. What was Harika's age 5 years ago? Right. కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడాను హారికాస్ ఏజ్ 5 years ago అంట. అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్ కి 5 యాడ్ చేస్తే హారికాస్ ప్రజెంటేజ్ వస్తుంది. ఓకే, ఆప్షన్స్ కి 5 యాడ్ చేస్తే హారిక ప్రజెంటేజ్ వస్తుంది. కానీ మనకి ఏదో రేషియో ఉంది. ఎప్పుడుంది హారికాస్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ, అంటే ఆఫ్టర్ 4 years రేషియో చెప్పారు. ఆఫ్టర్ 4 years హారికాస్ ఏజ్ ఎంతంట 6 పార్ట్స్ అంటే 6 మల్టిపుల్, రైట్. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆన్సర్ కోసం కింద ఇచ్చిన ఆప్షన్స్ కి 5 యాడ్ చేస్తే ప్రజెంటేజ్ వస్తుంది. ప్రజెంటేజ్ కి 4 యాడ్ చేస్తే ఏమవుతుందంటే హారికాస్ ఏజ్ 4 years తర్వాత వస్తుంది. అది 6 పార్ట్స్ అంటే 6 మల్టిపుల్ అవ్వాలి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ కి 5 యాడ్ చేస్తే ప్రజెంటేజ్, దాని ప్రజెంటేజ్ కి 4 యాడ్ చేస్తే 6 మల్టిపుల్ అవ్వాలి. అంటే ఫైనల్ గా 5 4 యాడ్ చేస్తున్నాం కాబట్టి 9 యాడ్ చేయాలి ఓవరాల్ గా. చూద్దాం రండి. 26 + 9 దట్ ఈస్ 35. 35 అని 6 మల్టిపుల్ కాదు కాబట్టి ఆన్సర్ కాదు. 22 + 9 దట్ ఈస్ 31, అది 6 మల్టిపుల్ కాదు కాబట్టి ఆన్సర్ కాదు. 21 + 9 30, 30 అని 6 మల్టిపుల్ ఆన్సర్ అవ్వచ్చు. 29 + 9 38, 6 తో పోదు. 25 + 9 34, 34 6 తో పోదు. సో ఆన్సర్ ఒకటే మిగిలింది, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 50. In an interview for a managerial post, 20% of the candidates are ineligible. Okay. 45% of the eligible candidates have done their MBA in finance and remaining eligible candidates have done their MBA in marketing. If 1331 eligible candidates have done their MBA in marketing, what is the total number of candidates who have applied for the given post? Right. సో మొత్తం 100 మెంబర్స్ వెళ్తే అందులో 20% ఇన్ఎలిజిబుల్ అంటే ఎంతమంది ఎలిజిబుల్ 80%, అంటే 80 మెంబర్స్ అనుకుందాం. 80 మెంబర్స్ ఎలిజిబుల్. 100 మంది వెళ్తే 20% ఇన్ఎలిజిబుల్ అంటే 80 మెంబర్స్ ఎలిజిబుల్, 80%, దట్ ఈస్ 80, రైట్. 45% ఎంబీఏ దేంట్లో చేశారంట ఫినాన్స్. వీళ్ళల్లో 45% పోతే ఇంకెంత ఉంటుంది 55%. వాళ్ళు దేంట్లో చేశారంట మార్కెటింగ్. అయితే మనకి మార్కెటింగ్ లో ఎంతమంది చేశారో చెప్తున్నారు. 45% ఫినాన్స్ లో అయితే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 55%, వాళ్ళు మార్కెటింగ్. సో 80లో 55% క్యాలిక్యులేట్ చేద్దాం. 55% అంటే 50% + 5%. 50% ఈజ్ 40, 5% ఈజ్ 4, మొత్తం 44 అవుతుంది. అంటే 44 మెంబర్స్ వాళ్ళ ఎంబీఏ దేంట్లో చేశారంటే మార్కెటింగ్ లో చేశారు. క్వశ్చన్ లో ఎంత చెప్పారు అది 1331. సో దిస్ వాల్యూ ఈస్ 44. అది క్వశ్చన్ లో ఎంత చెప్పారంటే 1331. సో 1331 ఈజ్ ఈక్వల్ టు 44%. మనకి మొత్తం క్యాండిడేట్స్ కావాలి ఎంతమంది అప్లై చేశారో, అంటే 100 మంది అప్లై చేసి ఉంటారు కాబట్టి. సో
133,144 అయితే మనకి టోటల్ 100 కాబట్టి ఇంటూ 100 రాస్తున్నాను. రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 11 క్యూబ్, ఇక్కడేమో ఒక 11 ఉంటుంది, ఇందులో ఒక 11 ఉంటుంది. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 11 స్క్వేర్ ఉంటుంది. అంటే న్యూమరేటర్లో మనకి 11 స్క్వేర్ ఉందంటే 11 మల్టిపుల్ ఉన్నట్టే కదా. డినామినేటర్లో ఇంకెటువంటి 11 మల్టిపుల్ లేదు. ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవ్వాలి. సాల్వ్ చేద్దాం రండి. ఆప్షన్స్ చూద్దాం. 10 6 కాదు, 9 13 కాదు, 7 9 కాదు, 5 5 అవుతుంది. ఆన్సర్ అది ఎలిజిబుల్ ఆప్షన్ అనమాట. 10 5 ఇది కాదు, ఒకటే మిగిలింది, ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 51. Average of four numbers is 12.5. The first number is 0.25 of the second number. 0.25 అంటే 1/4 అని చెప్పుకో, 1/4 of the second number. Third number is half of the second number and fourth number is 1/3 of second number. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని నంబర్స్ కూడా సెకండ్ నెంబర్ తో డిపెండ్ అయ్యి ఉన్నాయి. వాట్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్? రైట్. మొత్తం ABCD 4 numbers average 12.5 అంటే సమ్ ఎంత అవుతుంది? 12.5 into 4, that is sum is 50. సెకండ్ నంబర్లో 1/4 ఫస్ట్ నెంబర్ ఉంటుంది, సెకండ్ నంబర్లో 1/3 ఫోర్త్ నెంబర్ ఉంటుంది. ఇదేమో 1/4 అంటున్నారు, ఇదేమో 1/3 అంటున్నారు. 0.25 అంటే 1/4, అందుకే చెప్పా. ఓకే రైట్. సో ఈ బి అనేది చాలా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నానంటే 4తో క్యాన్సిల్ అవ్వాలి, 3తో కూడా క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి బిని 12 పార్ట్స్ అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ 12 పార్ట్స్ ఫస్ట్ నెంబర్ విల్ బి, ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 1/4 కాబట్టి 3 పార్ట్స్ అవుతుంది. అండ్ థర్డ్ నెంబర్ ఏమవ్వాలి? థర్డ్ నెంబర్ ఈస్ హాఫ్ ఆఫ్ సెకండ్ నెంబర్. ఇందులో హాఫ్ అంటే ఇందులో హాఫ్ ఏమవుతుందంటే 6 పార్ట్స్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ ఎలా ఉందంట? 1/3 ఆఫ్ సెకండ్ నెంబర్. ఇందులో 1/3, 12లో 1/3 అంటే 4 పార్ట్స్. రైట్. అన్ని 4 నెంబర్స్ వచ్చాయి కదా, మొత్తాన్ని యాడ్ చేద్దాం. సో మొత్తాన్ని యాడ్ చేస్తే 3 + 12 15 + 10 25. సో 25 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50. ఒక్కొక్క పార్ట్ 2 అవుతుంది. మనకి స్మాలెస్ట్ నెంబర్ కావాలి. స్మాలెస్ట్ నెంబర్ ఇక్కడ 3 పార్ట్స్ అనమాట. ఈచ్ పార్ట్ 2 కాబట్టి 3 × 2 6 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 52. If A is decreased by 6 and B is decreased by 18, their respective ratio becomes 2:7. And if A is increased by 18, B is increased by 6, their respective ratio becomes 14:29. What is the difference between the values of A and B? Okay. So ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. A ని 6 డిక్రీజ్ చేసి B ని 18 డిక్రీజ్ చేస్తే రేషియో ఎంతంట? 2:7 కాబట్టి 2/7. తర్వాత ఏని 18 ఇంక్రీజ్ చేసి బిని 6 ఇంక్రీజ్ చేస్తే రేషియో ఎంతంట? 14:29. రైట్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, బి వాల్యూ వస్తుంది. వాళ్ళకి డిఫరెన్స్ తీసుకోవాలి. ఏ వాల్యూకి బి వాల్యూకి డిఫరెన్స్ తీసుకోవాలి. అది ప్రొసీజర్ ప్రకారం చేయడం. అయితే చాలా టైం పడుతుంది, లెంగ్తీ అవుతుంది కాబట్టి అలా చేయట్లేదు. రైట్, వేరే మెథడ్కి వెళ్దాం రండి ఒకసారి. ఏని 6 డిక్రీజ్ చేశాక బిని 18 డిక్రీజ్ చేశాక రేషియో 2:7. మరి ఏని 6 డిక్రీజ్ చేయకపోతే ఏమవుతుందంటే 6 డిక్రీజ్ చేశాక 2 పార్ట్స్, అదే 6 డిక్రీజ్ చేయకపోతే ఏ వాల్యూ విల్ బి 2 పార్ట్స్ ప్లస్ 6. బిని 18 డిక్రీజ్ చేస్తే 7 పార్ట్స్. 18 డిక్రీజ్ చేయకపోతే బి వాల్యూ ఏమవుతుందంటే 7 పార్ట్స్ ప్లస్ 18 కదా. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. అంటే ఇదే ఎక్కువ కాబట్టి దీంట్లో నుంచి తీసేద్దాం. 7 పార్ట్స్ మైనస్ 2 పార్ట్స్, దట్ ఈస్ 5 పార్ట్స్. 18 minus 6, that is 12, అంటే ప్లస్ 12. డిఫరెన్స్ ఈస్ 5 పార్ట్స్ ప్లస్ 12. అది కింద ఇచ్చిన ఆప్షన్స్ లో దేనికో ఈక్వల్ అవుతుందంట. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే కింద ఇచ్చిన ఆప్షన్స్ లో నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 5 మల్టిపుల్ అవ్వాలి. చూద్దాం రండి. ఇక్కడ 12 తీస్తే 36 అవుతుంది, 5 మల్టిపుల్ కాదు. ఇది ఆల్రెడీ 5 మల్టిపుల్, ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ 12 తీస్తే 40 అవుతుంది, 40 ఈస్ 5 మల్టిపుల్. ఇక్కడ 12 తీస్తే 45 అవుతుంది, 45 కూడా 5 మల్టిపుల్. ఇక్కడ 12 తీస్తే 34 కాదు. సో 3 ఆప్షన్లు కాదు, 2 మిగిలిపోయి ఉన్నాయి అనమాట. ఓకే, ఇంకో రేషియో ఉంది కదా, దాన్ని యూస్ చేసుకుని మిగిలిన రెండింటిలో నుంచి ఒకటి ఎలిమినేట్ చేద్దాం రండి. ఏని 18 ఇంక్రీజ్ చేస్తే 14 పార్ట్స్ అవుతుంది, బిని 6 ఇంక్రీజ్ చేస్తే 29 పార్ట్స్ అవుతుంది. చూద్దాం రండి. 18 ఇంక్రీజ్ చేస్తే 14 పార్ట్స్, ఇంక్రీజ్ చెయ్యకపోతే ఏమవుతుందంటే ఇంక్రీజ్ చేశాక 14 పార్ట్స్, 18 ఇంక్రీజ్ చేయకపోతే 14 పార్ట్స్ మైనస్ 18 ఈజ్ ఏ వాల్యూ. బిని 6 ఇంక్రీజ్ చేస్తే 29 పార్ట్స్, ఇంక్రీజ్ చేయకపోతే బి వాల్యూ ఏమవుతుందంటే 29 పార్ట్స్ మైనస్ 6. అడిగింది డిఫరెన్స్ కదా, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ చూద్దాం.
29 minus 14, that is 15 parts. Minus 6, difference అంటే మైనస్ ఆఫ్ మైనస్ 18 అంటే ప్లస్ 18, మైనస్ 6 ప్లస్ 18 అంటే ప్లస్ 12. మనకి ఇది డిఫరెన్స్ వచ్చింది, రైట్. వీ గోట్ ద డిఫరెన్స్ దిస్ వన్. అంటే ఇక్కడ 12 ఉంది కదా, మనకి మిగిలిపోయిన ఆప్షన్స్ లో నుంచి ఈ డిఫరెన్స్ అనేది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 12 ఉంది కదా, మిగిలిపోయిన ఆప్షన్ లో నుంచి 12 తీస్తే మన ఆన్సర్ ఎవరితో క్యాన్సిల్ అవ్వాలంటే 15 తో క్యాన్సిల్ అవ్వాలి. చూద్దాం రండి. ఇక్కడ 12 తీసామనుకోండి, ఇక్కడ ఈ 12 తీసామనుకోండి, 52 minus 12 that is 40. 40 అనేది 15 తో క్యాన్సిల్ అవ్వదు కదా, 15 తో క్యాన్సిల్ అవ్వదు కదా, సో ఇది ఆన్సర్ కాదు. రిమైనింగ్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. దానికన్నా ఇదే బెస్ట్ మెథడ్. క్వశ్చన్ నంబర్ 53. A jar contains 84 liters mixture of milk and water in the respective ratio of 7:5. How much more milk should be added to the mixer to get a new mixer having milk and water in the respective ratio 10:7? Right. ఇనిషియల్ గా 84 లీటర్స్ ఉన్నాయి, అది ఈ రేషియోలో ఉన్నాయి. మొత్తం ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. 12 పార్ట్స్ 84, 12 పార్ట్స్ 84. ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది అంటే 7. సో మిల్క్ ఎంత ఉంది? 7 పార్ట్స్ కాబట్టి 49. వాటర్ ఎంత ఉంది? 5 పార్ట్స్ కాబట్టి 5 7s are 35. రైట్. ఎంత మిల్క్ యాడ్ చేయాలి అంటున్నారు, ఎందుకంటే తర్వాత యాడ్ చేశాక రేషియో ఏమైందంట 10:7. మనం యాడ్ చేస్తుంది ఎవరినో గుర్తుపెట్టుకోవాలి, యాడ్ చేస్తుంది మిల్క్ను మాత్రమే, అంటే వాటర్ని యాడ్ చేయట్లేదు. వాటర్ ఇంతకు ముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, అంటే ఇంతకు ముందు 35 ఉంది, ఇప్పుడు కూడా 35 ఉంది. కాకపోతే ఇప్పుడు రేషియో ఏమంటున్నారు? 10:7 అంటున్నారు, కాబట్టి వాటర్ ఈస్ 7 parts. ఇఫ్ ఇట్ ఈస్ 7 parts, ఈచ్ పార్ట్ ఈస్ 5. ఇఫ్ ఇట్ ఈస్ 7 parts, ఈచ్ పార్ట్ ఈస్ 5. అలాంటప్పుడు 10 parts వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 50 అవుతుంది. అంటే ఇంతకు ముందు 49 ఉన్న మిల్క్ కాస్త ఇప్పుడు 50 అయిందంటే ఎన్ని లీటర్స్ యాడ్ చేసినట్టు? 1 లీటర్ యాడ్ చేసినట్టు. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 54. A sum of money when invested in scheme A, which offers compound interest compounded annually at certain rate of interest, amounts to rupees 5402 in 2 years and to rupees 6752.5 in 3 years. What is the rate of interest? Okay, కొంత డబ్బులు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇన్వెస్ట్ చేశారు. 2 years తర్వాత వచ్చిన అమౌంట్ ఇది, 3 years తర్వాత వచ్చిన అమౌంట్ ఇది. రేట్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఈజీయే, ఆల్రెడీ మనం చేసిన ప్రాబ్లమ్సే, రైట్. సో డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ 3 years కి ఇంత అమౌంట్ వచ్చింది, 2 years కి ఇంత అమౌంట్ వచ్చింది, కాబట్టి ఆ డిఫరెన్స్ చూద్దాం. అదేగా ఇంట్రెస్ట్. 6752.5 కి 5402 కి డిఫరెన్స్ చూస్తే 0.50531. ఇది డిఫరెన్స్. అంటే ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవరి మీద వచ్చింది? దీని మీద వచ్చింది. సో రేట్ పర్సెంట్ ఈక్వల్స్ టు 1350.5 by 5402 into 100. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1350 డబల్ 2700, 2700 డబల్ 5400. డబల్ అంటే 4 times. 0.5 డబల్ 1 డబల్ చేస్తే 2, రైట్. సో 1350.5 ఓవరాల్ గా 4 times చేస్తే 5402 వచ్చేస్తుంది కదా. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 4 times అవుతుంది. 1/4 అంటే 25%. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. ఎస్. క్వశ్చన్ నంబర్ 55. Abhijit invests 25% of his monthly salary in mutual funds, 15% in fixed deposits. Out of the remaining salary, he spends 18% in buying furniture and 12% on buying groceries. If he is left with rupees 39,480, how much is his monthly salary? So 25% ఖర్చు పెట్టాడు, 15% ఖర్చు పెట్టాడు, అంటే 40% అయిపోయింది, బ్యాలెన్స్ 60% ఉంటుంది. మంత్లీ శాలరీ ఎక్స్ అనుకుంటే 40% అయిపోయింది, బ్యాలెన్స్ 60%, అంటే ఇంటూ 60/100. తర్వాత రిమైనింగ్ లో ఏం చేశాడు? 18%, 12%, అంటే 30% ఖర్చు పెట్టాడు. ఇంకెంత ఉంటుంది? 70% ఉంటుంది. అండ్ ఇది మిగిలింది. ఆ మిగిలింది ఎవరికి ఈక్వల్ అవుతుంది అంటే 39480కి ఈక్వల్ అవుతుంది. 0000 క్యాన్సిల్. తర్వాత ఎక్స్ ఈక్వల్స్ టు 39480. ఈ 100 ఇటు వచ్చేస్తే ఇంటూ 100 అవుతుంది. ఇంటూ 100 బై 6 into 7. 6 into 7 ఎంత? 42, రైట్. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్స్ అన్నిట్లో 3 zeros అయితే కామన్ గా ఉన్నాయి, ఒక చోట 4 zeros కూడా ఉన్నాయి. అసలు ఎన్ని జీరోస్ వస్తాయో చూద్దాం. 3 ఆ 4 0. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టేద్దాం. 3948, ఇక్కడ 42. ఇంకో జీరో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సే లేదు, కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా 3 zeros ఉండాలి. యూనిట్స్ ప్లస్ చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. 2 8 అవ్వాలంటే ఎవరు రావాలి మనకి? ఎవరితో మల్టిప్లై అవ్వాలి? 4తో కానీ 9తో కానీ. అంటే మన ఆన్సర్ 400 కానీ 900 కానీ అవ్వాలి.
Answer must be ending with either 4000 or else 9000. 000 కి ముందర 4 లేదు, 000 కి ముందర ఇక్కడ 4 ఉంది, ఆన్సర్ అవ్వచ్చు. ఇది అసలు 4 zeros ఇది కాదు. 000 కి ముందర 4 లేదు, 9 లేదు. 000 కి ముందర 4 లేదు, 9 లేదు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 56. రైట్, న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి, సాల్వ్ చేసేద్దాం. 126 ఇంటూ 2 power 4 అంటే 16 బై ఈ వాల్యూ ఎంత 18 ఇంటూ 2 power -2 అంటే 1/2 స్క్వేర్, 1/2 స్క్వేర్ అంటే 1/4. 18 ఎన్ని టైమ్స్ ఇక్కడ 18 7 టైమ్స్, 4 టైమ్స్, 7 ఇంటూ 4 ఎంత అంటే 28 అవుతుంది, సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 57. రైట్, న్యూమరేటర్ బై డినామినేటర్ ఇచ్చారు. న్యూమరేటర్ చూస్తే ఇక్కడ 4.6 ఇక్కడ 4.6 కామన్ గా ఉంది కాబట్టి కామన్ తీద్దాం. 4.6 ఇంటూ 0.7 0.3 1 ప్లస్ 21 అంటే 22 ప్లస్ 14 దట్ ఈస్ 36 బై ఇక్కడ 9.2 కామన్ తీస్తే 14.7 మైనస్ 13.7 దట్ ఈస్ 1. సో డెసిమల్ క్యాన్సిల్, 46 ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ అవుతుంది, 2 18 టైమ్స్ అవుతుంది. ఆన్సర్ ఈస్ 18 విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 58. 5/8 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ 18 స్క్వేర్ అంటే 324, 14 స్క్వేర్ అంటే 196. సో డిఫరెన్స్ వస్తే 8 2 1 128 అవుతుంది. ఇంటూ 128 ఈక్వల్స్ టు 120. 8 హౌ మెనీ టైమ్స్ 16 టైమ్స్, 16 టైమ్స్, ఇక్కడ 524 టైమ్స్. రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 24/16 అంటే 3/2 అవుతుంది. సో రూట్ ఎక్స్ 3/2 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ పోతుంది, ఇటువైపు స్క్వేర్ అయిపోతుంది. 3/2 అంటే 3 స్క్వేర్ బై 2 స్క్వేర్ దట్ ఈస్ 9/4. 9/4 అంటే 2.25 అవుతుంది విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 59. ఇక్కడ 3 power x అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఓన్లీ 3s మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇది ఆల్రెడీ 4 power 4 హోల్ పవర్ 1/4, దీని గురించి మనకు అనవసరం ఎందుకంటే మనకు 3 కావాలి. 27 అంటే 3 క్యూబ్ రాయొచ్చు, 3 క్యూబ్ హోల్ పవర్ 0.92 ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ రాస్తున్నాను, ఇక్కడ 0.24 బై 36 అంటే 9 4 టైమ్స్ అవుతుంది. మనకి 3సే కావాలి కాబట్టి 9 అంటే 3 స్క్వేర్. ఓకే, 3 ఇంటూ 0.92 అంటే 92 3 టైమ్స్ 276 కాబట్టి 2.76. 2.76 ప్లస్ 0.24 అంటే 3 అవుతుంది. ఫైనలీ ఇది మొత్తం ఏమవుతుందంటే యాడ్ చేస్తే వీళ్ళందరిని యాడ్ చేస్తే 3 క్యూబ్ అవుతుంది బై 3 స్క్వేర్. 3 క్యూబ్ బై 3 స్క్వేర్ అంటే 3 power 1, ఎక్స్ వాల్యూ ఇస్ 1 విచ్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 60. రైట్, డెసిమల్స్ చూద్దాం. 54 46 అంటే 100 అంటే 1 అని తీసుకుంటాం. 1 ప్లస్ 2 దట్ ఈస్ 3, 3 ప్లస్ 6 అంటే 9, 9 మైనస్ 5 అంటే 4, 4 ఇంటూ 0.5 అంటే 1/2 కాబట్టి బై 2 రాస్తున్నాను. 2 4 అవ్వాలంటే 2తో కానీ 7తో కానీ మల్టిప్లై అవ్వాలి, అంటే మన ఆన్సర్ 2తో కానీ 7తో కానీ ఎండ్ అవ్వాలి. లేదు లేదు లేదు, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 లేదు 7 లేదు, ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 61. Now this value is 36. 36 into 24 by x. ఈ ప్లస్ 13 అంటే వెళ్ళిపోతే -13. 121 లో నుంచి 13 తీసేస్తే 108 వస్తుంది. ఎస్, దట్ ఈస్ 108. 36 3 టైమ్స్ అవుతుంది, 3 8 టైమ్స్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ మిగిలింది, ఎక్స్ వాల్యూ ఇస్ 8, ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 62. 70% of 80 percentage 2 zeros cancel. 7 8s are 56 minus 3 plus 2 అంటే 5, 1/2 plus 1/3 that is going to be ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 3 plus 2 వస్తుంది 5/6. 3 plus 2 అంటే 5 కానీ ఇక్కడ ఫ్రాక్షన్ కూడా 5/6 వచ్చింది, 5/6 అంటే 6 5 30, 30 plus 5 35, 35/6. ఇక్కడేమో ఇంటూ 6, 6 క్యాన్సిల్. 56 లో నుంచి 35 తీసేస్తే 21 అవుతుంది, ఫిఫ్త్ ఆప్షన్. Question number 63. Right. 2/21 into 20 plus 1 21. 21/4 into 36 plus 1 37
37 by 9 into x is equals to 111. Now 21 21 cancel 2 times అనమాట. x is equals to 111 అవసరం లేదు, యూనిట్స్ ప్లేస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్ నుంచి చేద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 9 ఉంది. 2 ఇంటూ 9 అంటే 18, 18 అంటే 8తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ 1 ఉంది, అటు వెళ్ళిపోతే ఇంటూ 18 కదా, రైట్. సో 2 ఇంటూ 9 అంటే 18, అంటే 8తో ఎండ్ అవుతుంది. ఇక్కడ 1 ఉంది, 1 ఇంటూ 8 అంటే 8, 8 బై, ఇక్కడ ఏముంది మనకి 7, ఇటు వచ్చేస్తే బై 37 అవుతుంది, అంటే 7 రాస్తున్నాను. 7 8 అవ్వాలంటే ఎవరితో మల్టిప్లై అవ్వాలంటే 4తో మల్టిప్లై అవ్వాలి, ఆన్సర్ 4తో ఎండ్ అవ్వాలి. 4తో ఎండ్ అయ్యేది ఒకటే కనిపించింది, సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 64. ఈ 64 ఇటు వచ్చేస్తే -64 అవుతుంది, దట్ ఈస్ గోయింగ్ టు బి 25. స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ చేద్దాం, అంటే రూట్ పోతుంది, ఇది స్క్వేర్ అవుతుంది. సో 0.5 ఇంటూ 10 ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 25 స్క్వేర్ అంటే 625. అండ్ 0 డెసిమల్ క్యాన్సిల్, ఇక్కడ 5 ఉంది. సో ఈ 64 ఇటు వచ్చేస్తే -64 అవుతుంది, దట్ ఈస్ 25. ఇక్కడ స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ చేద్దాం, స్క్వేర్ రూట్ పోతుంది, ఇది 25 స్క్వేర్ అవుతుంది. 25 స్క్వేర్ అంటే 625. అండ్ ఇక్కడ ఏముంది 0.5 ఇంటూ 10 ఇంటూ ఎక్స్ క్యూబ్ అనమాట. ఇక్కడ 0 డెసిమల్ క్యాన్సిల్, అండ్ ఇక్కడ 5 ఉంది బ్యాలెన్స్. సో ఫైనల్లీ 5x క్యూబ్ ఈక్వల్స్ టు 625. 5 125 టైమ్స్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ 125 అంటే ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి, ఎక్స్ క్యూబ్ 125, ఎక్స్ వాల్యూ ఈస్ 5 బికాస్ దిస్ ఈస్ 5 క్యూబ్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఈస్ 5, విచ్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 65. రైట్, ముందు ఇంటీజర్స్ చూద్దాం. 3 ప్లస్ 3 6, -1 -1 -2, 6 - 2 అంటే 4 వస్తుంది, రైట్. 4 మైనస్ 4. ఫ్రాక్షన్స్ చూద్దాం. 1/16 -3/8 ప్లస్ 1/4 -5/16. డినామినేటర్ ఏమొస్తుందంటే ఎల్సిఎం 16, 16 1 టైమ్స్ మైనస్ 8 2 టైమ్స్ కాబట్టి 2 ఇంటూ 3 అంటే 6 ప్లస్ 4 4 టైమ్స్ కాబట్టి 4 ఇంటూ 1 అంటే 4 మైనస్ 16 1 16 కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్లో 16 ఉందంటే మన ఆన్సర్లో 16 కానీ 16 ఫ్యాక్టర్స్ కానీ ఉండాలి, ఎందుకంటే ఇది మొత్తం 16 క్యాన్సిల్ చేయదు కాబట్టి దాన్ని. సో చూద్దాం ఒకసారి. 1 + 4 5 + 5 -5 క్యాన్సిల్, ఇంకా బ్యాలెన్స్ -6/16 ఉంది, అంటే ఇది -3/8 అవుతుంది అనమాట. 4 - 3/8, ఇది 1 కూడా లేదు కాబట్టి 4 - 3/8 రెండే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట డినామినేటర్లో 16 కానీ 16 ఫ్యాక్టర్స్ కానీ ఉండడానికి. సో 4 - 3/8 చేస్తే 1లో ఆన్సర్ ఉండదు, 3 5/8 అవుతుంది, థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 66. సో హియర్ వీ హ్యావ్ పై చార్ట్. పై చార్ట్ డేటా అనాలిసిస్ దేని గురించి అంటే ప్రిఫరెన్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ 6 బెవరేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ యాంగిల్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ 8500. ఓకే, సో ఇప్పుడు ఏమి ఇచ్చారంటే స్టూడెంట్స్ 6 బెవరేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు. JKLMNO చెప్తున్నారు అనమాట, 6 బెవరేజెస్. రైట్, మొత్తం ఎంతమంది 8500. పర్సంటేజ్ లేదు, డిగ్రీలో ఇచ్చారనమాట. అంటే పర్సంటేజ్ ఇస్తే ఈ వాల్యూ మొత్తం 100% అయ్యేది, కానీ డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది. దిస్ వాల్యూ ఈస్ 360 డిగ్రీస్. ఓకే, నౌ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ 8500 ఉంది. 85 అంటే 17 మల్టిపుల్. ఓకేనా, సో క్వశ్చన్లో ఎక్కడైనా నంబర్ గురించి మాట్లాడితే మన ఆన్సర్ 17 మల్టిపుల్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడవచ్చు మనకి. రైట్, ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా what is the difference between total number of students who prefer beverages JL together and total number of students who prefer beverages MO together? JL కి MO కి డిఫరెన్స్ కావాలంట, ఎంతమంది స్టూడెంట్స్ చెప్పమంటున్నారు. నంబర్ అన్నారు కాబట్టి 17 మల్టిపుల్. ఆప్షన్స్ చూస్తే ఈ 17 7 టైమ్స్ 119 అవుతుంది, 17తో క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా 17తో క్యాన్సిల్ అవుతుంది. ఎలా చెప్తున్నానంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 85, 17తో పోతుంది కదా, అందుకని చెప్తున్నాను. రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి కామ్గా చేద్దాం రండి ప్రాసెస్. రైట్, సో JL ఉంది కదా, JL టుగెదర్ 79 + 14 దట్ ఈస్ 93. 0.2 0.4 అంటే 0.6, 93.6. ఇక్కడ MO వీళ్ళిద్దరు 0.6 0.4 అంటే 1 + 21 అంటే 22, 22 + 122 144. అండ్ డిఫరెన్స్ చూస్తే 0.4, ఇక్కడ ఎంత అవుతుంది 50 అవుతుంది, దట్ ఈస్ గోయింగ్ టు బి 50. సో 50.4. రైట్,
50.4 degrees వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. మనకేం తెలుసు అంటే 8500 ఈజ్ ఈక్వల్ టు 360 degrees అండ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నౌ 50.4. ఈజీ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ 0 అండ్ డెసిమల్ రెండు క్యాన్సిల్, ఇక్కడ 0 అండ్ 0 రెండు క్యాన్సిల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 85 ఉంది, 85 ఉంది, ఇక్కడేమో 504 ఉంది. 85లో 5 మల్టిపుల్, 85 ఇస్ 5 మల్టిపుల్, 504 అంటే ఈవెన్ నంబర్ కదా, దిస్ ఈజ్ ఈవెన్ నంబర్. డినామినేటర్లో మనకి ఎటువంటి 5 మల్టిపుల్ లేదు. సో 5 మల్టిపుల్, ఇదేమో ఈవెన్ నంబర్ అంటే ఖచ్చితంగా 0 రావాలి మన ఆన్సర్లో. మన ఆన్సర్లో 0 వచ్చే పాసిబిలిటీస్ రెండు ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ ఒకటి, థర్డ్ ఆప్షన్ ఒకటి. సెకండ్ ఆప్షన్ ఆల్రెడీ 17 మల్టిపుల్ అనుకున్నాం, అది ఆన్సర్ అవ్వచ్చు. థర్డ్ ఆప్షన్ చూద్దాం 17 మల్టిపుల్ అవుతుందా కాదా. 17తో క్యాన్సిల్ అవ్వదు అది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 67. What is the respective ratio between number of students who prefer Beverage O and the number of students who prefer Beverage J? Beverage O 21.6, Beverage J that is J ఎంతమంది ఉన్నారు 79.2. వాళ్ళిద్దరికి రేషియో కావాలి అంటే 216:792. 792 అంటే ఇది 11 మల్టిపుల్. రేషియోలో సెకండ్ పార్ట్ 11 మల్టిపుల్ ఉండాలి, ఎందుకంటే ఇది కాదు కాబట్టి. 3 ఆప్షన్లు ఉన్నాయి. ఓకే రైట్. 9 మల్టిపుల్స్ కాబట్టి 9తో క్యాన్సిల్ చేద్దాం రండి. 9 2 టైమ్స్ అండ్ దెన్ 4 టైమ్స్, ఇక్కడ 9 8 టైమ్స్ అండ్ దెన్ 8 టైమ్స్. 8 3s 8 11s, రేషియో 3:11 అవ్వాలి, ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 68. The number of students who prefer Beverage M and O together, the number of students who prefer Beverage M and O together are what percent of total number of students? M O together వీళ్ళిద్దరు ఇందాకే క్యాలిక్యులేట్ చేసాం అనుకుంటా. M and O 122.4 21.6 ఇందాక చేసాం కదా, 144 వచ్చింది. ఈ 144 డిగ్రీస్ అంతా 144 డిగ్రీస్ టోటల్ 360 డిగ్రీస్లో ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలి ఇంటూ 100. ఓకే ఇది 100% కదా. 10% వాల్యూ ఇస్ 36, మనకి 144 కావాలి. 36 డబల్ చేస్తే 72, 72ని డబల్ చేస్తే 144 అవుతుంది. అంటే 10%ని డబల్ చేసాం. 10% డబల్ 20, 20% డబల్ 40. ఆన్సర్ 40%, సెకండ్ ఆప్షన్ రైట్. క్వశ్చన్ నంబర్ 69. The total number of students who prefer Beverage L and who prefer Beverage L are what percent of number of students who prefer Beverage K? L 14.4, వాళ్ళు ఎంత పర్సెంట్ అంట, Beverage K ఎంత 57.6 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. డెసిమల్ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఏం రాద్దామంటే 144/576 ఇంటూ 100. 144/576 రిలేషన్ చూస్తే 144 డబల్ 288, 288 డబల్ 576 అవుతుంది. అంటే 144 ఎగ్జాక్ట్లీ 4 టైమ్స్. 1/4 అంటే 1/4 దట్ ఈస్ 25%, ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 70. హౌ మెనీ స్టూడెంట్స్ ప్రిఫర్ Beverage K అండ్ Beverage N టుగెదర్? హౌ మెనీ స్టూడెంట్స్ అంటే నంబర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. నంబర్ అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం 17 మల్టిపుల్. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం రండి, రాకపోతే దాంట్లో నుంచి వచ్చేద్దాం. 17 మల్టిపుల్ చెక్ చేయాలి. 17 1s are 17, రిమైండర్ 61, 17 3s 51, రిమైండర్ 10 పోదు. 17 1s 17, రిమైండర్ 71, 17 3s 51, రిమైండర్ 20, ఇది కూడా పోదు. 17 1s 17, 112, 17 6 102, రిమైండర్ 105 పోదు. 17 1s 17, రిమైండర్ 102 క్యాన్సిల్ అవుతుంది, బ్యాలెన్స్ 5 ఉంది, ఇది పోదు. 4 కాదంటే 5ది ఆన్సర్ అవ్వాలి, ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 71 to 75 నంబర్ సిరీస్ ఉన్నాయి. 76 నుంచి కంటిన్యూ చేద్దాం ఇంకా. రైట్, అప్రాక్సిమేషన్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4000 41,000 ఉంది. 40,000 అంటే 10,000 అంటే 100 స్క్వేర్, 40,000 అంటే 200 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 40,000 ఉంటే మనం ఏం చెప్పొచ్చు అంటే 200 చెప్పేయచ్చు. కానీ ఇక్కడ 41,000 ఉంది కాబట్టి 200 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. 200 కన్నా ఎక్కువ ఉంది ఎవరంటే రెండు ఆప్షన్లు. సో 200కి నియరెస్ట్ ఉన్న ఆప్షన్ 202 అవుతుంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. సో 202 స్క్వేర్ ఒకసారి చూస్తే 200 కన్నా 2 ఎక్కువ ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 04. ఓకే, 2 ఎక్కువ ఉంది కాబట్టి 2 యాడ్ చేస్తాం అంటే 204. దీన్ని డబల్ చేస్తే 408 అవుతుంది. సో 40804, 202 స్క్వేర్ వాల్యూ ఇది అనమాట. దానికి నియరెస్ట్గా ఉంది కాబట్టి 202 చెప్పేసాం, ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 77.
46.5 into 46 by ఇదేదో క్యూబ్ రూట్ 20 క్యూబ్ అంటే 8000, 25 క్యూబ్ 30 క్యూబ్ అంటే 3 క్యూబ్ 27 కాబట్టి 30 క్యూబ్ అంటే 27,000, 20 30 25 క్యూబ్ అంటే 15,000 సంథింగ్ 15,625 వస్తుంది. అంటే ఈ వాల్యూ 20కి 25కి మధ్యలో ఉండాలి. ఇక్కడ 46 ఉంది డివిజన్ అంటున్నారు కాబట్టి ఈ మధ్యలో 23 తీసుకుందామా? ఎస్, 23 2 టైమ్స్ 46.5 డబల్ అంటే 93 అవుతుంది. థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 78. ఇక్కడ x ఉంది కదా, చేద్దాం. 32848 by 782 into 7. ముందు 7తో క్యాన్సిల్ చేద్దాం. 7 4s are 28, remainder 48. 7 6s are 42, remainder 64. 7 9s are 63, remainder 18. 7 2s 4692 పాయింట్ సంథింగ్ వస్తుంది అనమాట. అంతే కదా. 7 4s 28, remainder 48. 7 6 42, 7 6 42, remainder 64. 7 9 63. ఎస్, కరెక్టే. ఇప్పుడు 782 డివైడ్ చేయాలి దీన్ని. ఆప్షన్స్ ఏమో 2 3 4 5 6 ఉన్నాయి. 782 10 టైమ్స్ ఏమవుతుందంటే 7820. 782 5 టైమ్స్ ఏమవుతుందంటే దీంట్లో హాఫ్ అంటే 7820లో హాఫ్. ఇదేమో 10 టైమ్స్ వాల్యూ. 5 టైమ్స్ ఏమవుతుందంటే ఇందులో హాఫ్ 3910 కదా. ఇది 3910 అనేది 5 టైమ్స్, కానీ ఇక్కడ మనకి 4692 ఉంది కాబట్టి 5 టైమ్స్ కన్నా ఎక్కువ ఉండాలి. 5 టైమ్స్ కన్నా ఎక్కువ ఒకటే ఆప్షన్ ఉంది, విచ్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. 6 ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నంబర్ 79. 1/5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 99 ని 100గా రాస్తున్నాను. ప్లస్ 1/3 క్యూబ్ అంటే 27, 55 పాయింట్ సంథింగ్ ని 55 రాస్తున్నాను. మైనస్ 2.89 ని 3గా రాస్తున్నాను. ఫర్దర్ క్యాలిక్యులేషన్కి వెళ్తే ఇది 4 టైమ్స్ అవుతుంది. 27 2 టైమ్స్ 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇదేమో 3. 4 ప్లస్ 2 అంటే 6, 6 మైనస్ 3 అంటే 3 వస్తుంది. ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి 3. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 80. రైట్, ఇది 205 ఇంటూ 91 ప్లస్ 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 3/4 దట్ ఈస్ 81 మైనస్ లోపల 6 డిజిట్స్ ఉన్నాయి. 5 డిజిట్స్ చేయడానికి మనకు టైం పడుతుంది. స్క్వేర్ రూట్లో 5 డిజిట్స్ ఉంటేనే మనకు టైం పడుతుంది. లోపల 6 డిజిట్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లం ఎగ్జామ్లో వస్తే టైం ఉంటే చేసుకుంటూ కూర్చోవడం, లేదంటే వదిలేసేయడం. రైట్, ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 736 అవుతుంది అనమాట. అది స్క్వేర్ రూట్ ఆఫ్ 541,696 736 అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్. నౌ 205 ఇంటూ 9 చేద్దాం. 205 ఇంటూ 9 అంటే 200 ఇంటూ 9 1800. 5 ఇంటూ 9 45. 205 9 టైమ్స్ ఏమవుతుందంటే 205 9 టైమ్స్ 1845, కానీ ఇక్కడ 90 టైమ్స్ కాబట్టి 18450. ఇంకో 1 టైం ఉంది కదా, ప్లస్ 205. దట్ ఈస్ గోయింగ్ టు బి 18655 ప్లస్ 81 చేయాలి. 81 చేస్తే 6, ఇక్కడ 3, ఇక్కడ 7, ఇక్కడ 18736 అవుతుంది. 18736 మైనస్ 736, దట్ ఈస్ గోయింగ్ టు బి 18,000 అవుతుంది ఆన్సర్, విచ్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.